ఇట్లా తయారు చేశారు సొసైటీని. దీనికి మొట్టమొదటి రీజన్ ఏంది తెలుసా? దీని ఒక కరెక్ట్ పాయింట్ పట్టుకోండి, జోకేస్తున్నా కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం తెలుసా? పెళ్లి అనగానే అందరూ ఇక నీకు చుక్కలు కనబడతాయి అంటారు, కానీ అందరికి తెలియని విషయం ఏం తెలుసా? పెళ్లి తర్వాత చుక్కలు ఎందుకు కనబడుతున్నాయి అంటే నీకు యాక్చువల్ గా వైఫ్ ను మేనేజ్ చేసే తెలివి లేక. హస్బెండ్ తోని ప్రేమగా ఎట్లా ఉండానో అర్థం కాక అక్కడ ప్రాబ్లం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. ఎవరన్నా బయట నుంచి ఇట్లా గృహప్రవేశం అవుతుంటది, వాళ్ళ ఇంట్లో కొత్త ఇల్లు కొన్నారు, 200 మంది 500 మంది వచ్చినప్పుడు తెలుసు అందరిని రిసీవ్ చేసుకుంటారు, నవ్వుకుంటారా, రండి 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 సూపర్. వాళ్ళు వచ్చి ఇల్లు ఖతర్నాకుంది, ఇక ముఖంలో ఆనందం కాదు, రాత్రి దాకా ఇద్దరు ఆనందంగా ఉర్రు, అందరు 500 మంది పోగానే ఇద్దరు కొట్లాడుతారు. నువ్వు పంచస్ అక్కడ పెట్టలే, పసుపు నువ్వు ఇట్నుంచి చేసినావు, ఇట్లేయాలి. ఉన్న మొగంతో కొట్లాటలు 500 మందితో ఇకైకలు పక్కపక్కలు ఎందుకు? సేమ్ ఉన్న పెండ్లాంతో కొట్లాటలు రెండు. మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికి లైఫ్ లో మనం మేజర్ గా బతికేది ఇద్దరితోని మేజర్ గా బతుకుతాం, టైం స్పెండ్ చేస్తాం. మొగోళ్ళు అయితే వైఫ్ తో టైం స్పెండ్ చేస్తారు, ఆడోళ్ళు అయితే హస్బెండ్ తో స్పెండ్ చేస్తారు. ఇది నంబర్ 1. సెకండ్ ఎవరు తెలుసా? బాస్. ఇద్దరితోని మేజర్ టైం స్పెండ్ చేస్తాము, మన బతుకులకు ఇద్దరు పడరు. బాస్ నచ్చడు, వైఫ్ నచ్చదు, ఈ ఆడ బతుకుతావు. ఆఫీస్ పోతే వాడున్నాడు, ఇంట్లో పోతే ఏముంది, ఇద్దరిని చూస్తే మాడుతుంది నీకు. ఎట్లా బతుకుతావు నువ్వు? 70% ఆఫ్ లైఫ్ వీళ్ళిద్దరితో గడుస్తుంది. నేనేమంటా, కొట్లాడొద్దు, వాళ్ళిద్దరితోని దగ్గర ఉండాలి అండ్ లొల్లి పెట్టుకోవద్దు, నవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి. దీనికి ఒక బుక్ చదవండి. టాపిక్ ఇవాళ ఇది కాదు కానీ స్టార్ట్ అయింది కాబట్టి చెప్పి వేరే దాంట్లోకి వెళ్ళిపోతా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ టాపిక్ ఫుల్ గా చెప్తా. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవండి. ఏం బుక్? మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. పురుషులు శుక్రగ్రహవాసులు, స్త్రీలు కుజగ్రహవాసులు అని తెలుగులో కూడా ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుక్ షాప్ వన్ దగ్గరకు పోయి మొగోడు ఆడోళ్ళ మీద ఏదో బుక్ ఉంది ఇవ్వను, వాడు పుట్టుకుని తీసిస్తాడు. ఎందుకు? బుక్ షాప్ లో ఆయన ఎక్స్పర్టు. కొందరు ఏమంటారు, నన్ను ఇప్పుడు బయట కలిసి సార్ ఆ బుక్ పేరు ఏందో చెప్పు. ఏ అవసరం లేదు, మొగోళ్ళ మీద ఆడోళ్ళ మీద బుక్ ఇయ్య. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. ఆయన ఎంత అద్భుతంగా రాసిండు తెలుసా? 3000 ఫ్యామిలీస్ ని కౌన్సిలింగ్ చేసి, ఇన్ఫాక్ట్ ఒక గమ్మత్ ఏమైంది తెలుసా? ఆయన లైఫ్ లో కూడా కష్టాలై, ఐ థింక్ నాకు కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ గుర్తులేదు ఇవాళ, బట్ అబద్ధం వద్దు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఆయనకు కూడా ఐ థింక్ డైవోర్స్ ఇష్యూ ఏదో అయింది చిన్నగా, బట్ లేటర్ కరెక్ట్ అయినుండు. ఆ తర్వాత 3000 మందిని కౌన్సిలింగ్ చేసి ఒక హైలైట్ బుక్ ఏం రాసిండి, ఇది మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ లా.